జూన్ మాసం 2వ ఆదివారం పరిశుద్ధ ఆదివారం ఆనందాన్ని కూడుకొని ఈరోజు ప్రభు సంస్కార ఆరాధనకి తీసుకోవాల్సిన ఆరాధన అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లుతున్నాం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారితో ఉండి వారికి 11 సార్లు కనపడి దాదాపు 500 మందికి కనపడి తర్వాత ఆయన 40వ రోజు ఆరోపణమైనట్టుగా మనం విన్నాం. ఆరోపణమైనప్పుడు ప్రభు వారు ఏం చెప్తారంటే, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను మీదకు, మీరు యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తే కనిపెట్టుడి అన్నప్పుడు 10 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు మేడలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఇల్లు అంతటా వచ్చి ప్రతి ఒక్కరి మీద రాలి మరి పరిశుద్ధాత్మ 120 మంది పొందుకున్నట్టుగా మనం గతంలో విన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు వారికి చాలా విషయాలు బోధించారు. ఆ వచ్చిన తర్వాత 12 మంది శిష్యుల్లో ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు గారు చాలా విషయాలు వారికి వాక్యాన్ని అందించడం జరిగింది. ఆ వాక్యాన్ని అందించినప్పుడు దాదాపు 3000 మంది బాప్తిసం పొందినట్టుగా మనం విన్నాం. మరి ఆ వాక్యాల్లో కొన్ని ఇక్కడ ఏం చెప్పారనేది చూద్దాం ఈరోజు. మరి ఆయన చెప్పిన దాంట్లో పెంతెకొస్తు దినము మన గతంలో పాస్టర్ గారు చక్కగా చెప్పారు. పెంతెకొస్తు దినం రోజు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి పేతురు గారు చక్కగా వాక్యాన్ని అందించారు. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనీవు అనే వాక్యాన్ని మరి దావీదు గారు ద్వారా 1000 సంవత్సరాల క్రితమే తెలియజేశారు. ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ లేఖనం ద్వారా ఏం చెబుతున్నారో చూద్దాం ఒకసారి. 25వ వచనం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 25వ వచనం కానీ చూసినట్లయితే, ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుండిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను పాదము విడిచిపెట్టదు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీవు, నాకు జీవమాత్రం తెలిసితివి, నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసంతో మరి ఆ విషయాన్ని అలాగే ఎలాగైతే 1000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజుకి ఆయన దర్శనంలో ప్రభువే యేసుక్రీస్తు గారి గురించి ఎలాగైతే తెలియజేశాడో, అలాగే ఆ సమయంలో ఆయన సమాధిలో కుళ్ళిపోకుండా 3వ రోజు తిరిగి లేచి ఆరోపణడై వాళ్ళందరికీ కనపడి ఆరోపణడై పరిశుద్ధాత్మ అనే సంచకరువును మనకి ఇస్తానికి వెళ్ళి ఆ 120 మందికి మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ సంచకరువును ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు పేతురు మరి అందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాడు ఈ విషయాన్ని. తర్వాత చూసినట్లయితే మనం యేసుక్రీస్తు గారి గురించి 31లో చదువుతున్నాం. క్రీస్తు పాతాళములో విడవలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాం. అదే విషయం అవునాం. మరి ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు అంటే ఆయన తిరిగి లేస్తాడు, శరీరం కుళ్ళిపోదు. మన ఇటీవల ఎవరు చెప్పారు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇన్ని రోజులకి ఒక్కొక్క అవయవం చెడిపోద్దని నేను చదివాను. ఇన్ని రోజులకి అవయవం చెడిపోద్ది, ఇన్ని రోజులకి అవయవం చెడిపోద్దని. అవన్నీ చదువుతుంది చాలా భయం వేసింది నాకు. ఖచ్చితంగా 4 రోజుల బాడీ మొత్తం డికంపోజ్ అయిపోతుంది, ఏముండదు. 3 నెలలు కంప్లీట్గా ఏముండదు, ఎముకలు మిగులుతాయి. 3 నెలల తర్వాత మనం అనుకుంటాం కదా, 3 నెలల తర్వాత ఎముకలు తెప్పించి శరీరానికి సంబంధించి ఏమి అక్కడ దొరకవు. మనం చదివి తీసుకున్నాం. ప్రతి అవయవం గురించి రాసింది అక్కడ, మేజర్ పార్ట్స్ అన్నిటి గురించి ఎన్నిట్లా నాశనం అయిపోతుంది. 3 రోజులకే బాడీ డ్యామేజ్ పోయి పగిలిపోతాడు మొత్తం బిక్కు. కానీ 3 రోజుల తర్వాత మన యేసుక్రీస్తు ప్రభు వారు లేవడం చూసిన తర్వాత చాలా గొప్ప విషయం. 1000 సంవత్సరాల క్రితం దర్శనాలు గురించి, దర్శనాలు అంటే అలా ఉంటాయి. దర్శనం అంటే ఖచ్చితంగా నెరవేరేది, జరగబోయే దాని గురించి ఖచ్చితంగా చెప్పబడినప్పుడు అది నెరవేరాలి, అప్పుడు మాత్రం అది కరెక్ట్ అయిన దర్శనం. ఈ దర్శనాలు కళలు కూడా
సరైనవి కొన్ని వస్తుంటే సరైన కార్యక్రమం కొన్ని వస్తాయి. అందుకే మనం ప్రార్థనలో వేచి చూసి వాటి గురించి ప్రార్థన చేయాలి. దర్శనం వచ్చినప్పుడు మా మిస్సెస్ చెప్పింది, నాకు చాలాసార్లు దర్శనం వచ్చాయి. 2014 నుంచి కొన్ని సంవత్సరాలు అలా వచ్చినప్పుడు ఎప్పుడు 3 గంటల నుంచి పైన వచ్చేది, 5 గంటల్లో. ఏదైనా వచ్చినప్పుడు నేను లేచి చెప్పేవాళ్ళు. చెప్తే మాకు పాస్టర్లు ఇలా చెప్పారు, యాకోబయ్య గారు అట్లా చెప్పారు, ప్రార్థన చేయాలంటే వాటి గురించి అన్నప్పుడు నేను ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసుకున్నాను. కొన్ని అట్లా నెరవేరడం చూసాం. భయం వేసేది నాకు. నేను ఎదంట నాకు ఈ దర్శనాలు కాళ్ళు వస్తే కొన్ని భయం వేస్తాయి. ఎందుకంటే కొన్ని రాకూడని కాళ్ళ దర్శనాలు వస్తే ఏమైంది, ముందుగా తెలిసిందని ఏమైంది, మనకి భయం వేసింది. అలా జరిగింది కూడా. కాబట్టి మంచి దర్శనాలు వచ్చినప్పుడు, మంచి దర్శనాలు వచ్చినాయి, మనకి నష్టం కలిగించేవి కూడా వచ్చినాయి. కానీ మంచి దర్శనాలు వచ్చినప్పుడు మనం సంతోషపడతాం. కానీ మనకి నష్టం కలిగించి వచ్చినప్పుడు బాధపడతాం. కాబట్టి వాటి గురించి మనకి మేలు జరగాలని, దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయాలి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి ఆయన గురించి, ఈ యేసులో దేవుడు లేపును, దీనికి మేము అందరము సాక్ష్యం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పేతురు గారు చెబుతున్నారు. ఆ శిష్యులు, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళ స్త్రీలు చాలా మంది ఉన్నారు. మొత్తం 105 మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారును దేవుడు లేపును, దీనికి అందరికీ మేము సాక్షులం. మన కవాటి కాలంలో సి సొసైటీ ఉంది, మీ అందరికీ తెలుసు చాలా మందికి. ఆ సొసైటీలో నేను వైస్ ప్రెసిడెంట్గా చేసిన సంవత్సరంలో ఈ కృపారావు పాస్టర్ గారు మనం చనిపోయారు, మీ అందరికీ తెలుసు. వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి ఆయన వాక్యం చెప్పడానికి మాట్లాడాము. ఆ రోజు షకీలకు కలిసి అంత పాటలు పాడించడానికి మాట్లాడి తీసుకొచ్చి, అప్పుడు నేను చెప్పిన వాక్యం ఏంటంటే, ఈ వాక్యం పాంప్లెట్ లిస్ట్ చేద్దాం నేనే చెప్పాను. మేమందరం దీనికి సాక్ష్యము, పునరుద్ధానం చేసిన సాయంత్రం ప్రోగ్రాం పెట్టాలని పెట్టించి చేయించాము. ఎందుకు చదువుతానంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ వాక్యం చదువుతుంటే ఆ రోజు మేము దీనికి అందరికీ సాక్ష్యం, ఈ స్వార్థ ప్రకటనకి మేమందరం సాక్ష్యం, యేసుక్రీస్తు లేచాడని చెప్తాం. ఆ రోజు వాళ్ళు స్వయం యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయనతో కలిసి మాట్లాడి ఆయనతో చేపలు భుజించారు, రొట్టెలు. మీరు చూశారు కదా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిప్పుల మీద కాల్చిన రొట్టెలు. ఇలాంటి బోధ మనం భయపడతాం. యేసుక్రీస్తు వారు మీ దగ్గర ఏదైనా తినడానికి ఉందా అని చెప్పి తీసుకొని వారితో పాటు భుజిస్తాం. భుజించిన తర్వాత పేతురుని అడుగుతాడు కదా, నువ్వు ప్రేమిస్తున్నావని మొమ్మాని అడుగుతాడు. 3 సార్లు అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, మళ్ళా నా గొర్రెలను మేపుము. దీని గురించి నేను ఒకసారి పెద్ద మెసేజ్ ఇచ్చాను. దాని గురించి 2 రకాలుగా చెప్పచ్చు. కాబట్టి ఎందుకు మేపమన్నాడు? ప్రేమిస్తున్నామా లేదు. ఆయన శారీర రీతిగానే ఉన్నాడు, ఆత్మీయ రీతిగా ఉన్నాడు. మహిమ స్వరూపం ఉంది ఆయనకి. తలుపులు మూసుకుంటే లోపలికి వచ్చాడు కదా. శిష్యులందరూ మరి రోమిలకు భయపడి లోపల ఉన్నప్పుడు ఆయన తలుపులు మూసుకున్నా లోపలికి వచ్చేసాడు, కనపడ్డాడు. మరి తోమ ఏం చేయమన్నాడు? నా చేతులు నా డబ్బులో అక్కడ కట్టలో చేయబెట్టి చూడు అన్నాడు. మరి శరీరంలో అంతా దొరుకుతాయి మనకి? దొరకదు. ఆయన శరీర రీతిగా ఉన్నాడు, ఆత్మీయ రీతిగా ఉన్నాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు శరీరంతో పరలోకంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే మనల్ని మన మనిషి రీతిగా తయారు చేశాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. కానీ ఆయన ఆత్మరూపంగా ఉన్న మనిషి, ఆయన మానవుని సృజించిన తర్వాత మానవుని ఇష్టపడి మానవ రీతిగా ఆయన శరీరంతో ఉండి ఆత్మస్వరూపి ఉండి పరలోకములో తండ్రి దేవుడి దగ్గర కుడిపార్శ్వన కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? వెరీ గుడ్ అమ్మా. మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాపంలో తప్పిపోకుండా ఆయన వైపు ఉండాలని, రక్షింపబడాలని, తప్పిపోకుండా పరలోకానికి రావాలని ఇప్పుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం తప్పులు చేసినప్పుడల్లా క్షమించయ్యా, ఆయన అతను నా బిడ్డే అని. మరి ఇది చిన్న విషయం కాదు. నిరంతరం ఆయన మన కోసం ఎందుకు చేయాలి? ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తుంది. మన తప్పులు ఎందుకు చేయాలి? ఒకసారి రక్షింపడిన తర్వాత మనం జాగ్రత్త ఉండొచ్చు కదా. ఆ భయం మనకు ఉండడం లేదు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఆలోచన మనకు ఉండడం లేదు. తెలిసి కూడా చేస్తున్నాం మనం, కాదంటారా? తెలుసు
ఆ చేసేటప్పుడు కూడా మన ఆత్మ ఘోషిస్తుంటది, మనకి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంటది. ఆయన కొన్నిసార్లు బలవంతంగా మనం తప్పు చేస్తున్నాం. కారణం ఏంటంటే మనం పాపానికి దాసులమై ఉన్నాం. పాపానికి దాసులై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులుగా ఉండడం లేదు, పాపానికి దాసులుగా ఉన్న అలా జీవించడానికి ఇష్టపడుతున్నా. ఈ లోకం యొక్క ఆకర్షణలు మనం అంతగా ఆకర్షిస్తున్నాం. కేవలం ఇద్దరే ఆదామావ ఉన్నప్పుడు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు వారు వారితో సాయంకాలం పూట మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఎవరు స్నేహితులు? యేసుక్రీస్తు ప్రభు వారి స్నేహితులు. కానీ కొత్తగా ఒక రోజు వచ్చిన సాతాను చెప్పిన మాట, మరి అవ్వమ్మ ఎందుకున్నది? సాతాను యొక్క ఆకర్షణ అలా ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్న ఆ పండు రోజు చూస్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతుంటే తినలేదే. సాతాను అంతగా దాని మీద అంత మోసు గుట్టించి ఆ పండు తినేట్టు చేసింది. పండు తిన్నందుకు కాదు, ఆజ్ఞ అతిక్రమించినందుకే వీడు పాపం చేశాడు. అర్థమవుతుందా? పండు తిన్నందుకు కాదు, కానీ దేవుని చెప్పిన మాటను, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనకు రాసినది బైబిల్. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించినందుకే పాపం చేయలేదు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు మరి పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు, కాబట్టి మన కోసం త్యాగం చేశాడు. మనలో ఎప్పుడైతే పాపం ఉన్నదో అప్పుడు మాత్రమే మనల్ని ఏం చేస్తాడు? తన దగ్గరికి తీసుకుంటాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే స్వీకరిస్తాడు. కాబట్టి అది మనం గుర్తుంచుకొని నడుచుకోవాలి. తర్వాత చివరిగా చెబుతున్నాడు, చూద్దాం సార్ 33 చూసినట్లయితే, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు ఉన్న దేవుని కుమ్మరించి ఉన్నాడు. ఏం చూశారు? చూచుచున్నా వినుచున్నా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా, ఆ చూస్తున్న దాని గురించి మీరు చెప్తున్నాడు. తర్వాత చూసినట్లయితే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. మరి అతడు ఏమవుతున్నాడంటే, నీ శత్రువును పాదపేట కింద కుడిపార్శ్వన ఉంచవరకు నా ప్రభుత్వం గురించి చెప్తాడు. మరి శత్రువును పాదపేటగా ఉంచుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత చూస్తే 36 చూస్తున్నాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించెను. మీరంటే మనందరి పాపాల నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు వారు కల్వరిలో మరణించారు. ఎవరు వేశారు? మనమే. ఎవరైతే పాపం చేశారు, మరి యూదులు కాదు, యూదులు ప్రత్యక్షంగా ఆ రోజు అక్కడ కనపడుతున్నారు. రోగి ఎవరొకరు కాయకులు ఉన్నారు కదా, ఇద్దరు ఉండాలి. మరి శిక్ష అనుభవించేవాళ్ళు ఉండాలి, శిక్ష చేయించేవాళ్ళు ఉండాలి. కాబట్టి మీరు సిలువ వేసిన, ఇప్పుడు నేను ఎంత అన్నారు, మీ కోపం వస్తుంది కదా. మనం సిలువ వేసిన బంధువులు అట్లా మాట్లాడతాం. మీరు అనుకున్న వాక్యంలో మీరు ఉంది, మనందరం కలిసి పాపం చేశాం. కాబట్టి మనము సిలువ వేసిన వారు ఎవరు లేపారు? దేవుడు లేపిన. చూడండి ఇక్కడ 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంత రూఢిగా తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయులు అందరూ వ్యతిరేక యేసుక్రీస్తు. యూదులు వాళ్ళు మెస్సియా వస్తాడన్న క్రీస్తు వాళ్ళు నమ్మలేదు. క్రీస్తు ప్రభు వారు నమ్మలేదు. కాబట్టి ఆయనని ప్రభుగా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే ఆయన్ని తెలుసాడు. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ తర్వాత చూసినట్లయితే, అప్పుడు ఆయన మాటలు విన్న వాళ్ళు ఏం చేశారంటే 37లో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతులుగా అని అడిగారు. ఏం చేయాలి? నేను వాక్యం విన్నాం, మేము ఇప్పుడు ఏం చేయాలని అన్నప్పుడు, మీరు మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొంది రక్షణ. ఆ వాక్యం చూద్దాం. తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూడండి 38లో పేతురు గారు చెబుతున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మీరు మారు మనసు పొందాలి.
ముందు మనసు మార్చుకోవాలి. మారు మనసు పొంది ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం మనం చేసిన పాపాలను క్షమాపణ వేడుకొని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు రక్షింపడతారు, పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. ఇట్ ఈస్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. దేవుడు వరం ఇచ్చాడు. వరం ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు తీసుకోవాలి కదా. దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు, మనం తీసుకోవడం. ఫోన్లో కూడా మనకి ఫోన్ పే వాడినప్పుడు కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, రివార్డ్స్ తెలిసిన వాడేవాళ్ళు. ఆ రివార్డ్స్ కొంతమంది వాడుతూ ఉంటారు, కొంతమంది వాడతారు. దానికి అంత టైం ఇస్తారు, అయిపోతుంది. మరి ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ గిఫ్ట్ని తీసుకోవాలి. దానికోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అడిగి పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. పొందుకోకపోతే ఏమవుతుంది? అది అలాగే నిలిచిపోతుంది. మన పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతాం? శోధనలో పడిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనం ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అంతా బోధిస్తాం పరిశుద్ధాత్మ. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఆ రోజు ఇంచుమించు ఎంతమంది? 3000 మంది బాప్తిస్మం పొందారు. ఇక్కడ చూసినట్టయితే ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుగు పిలిచిన వారికి అందరికీ చెందిన వార్త చెప్పారు. చాలు చాలు. మరి ఆ రోజు మనం అనుకోవచ్చు, పేతురు గారు అక్కడ 120 మందికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పారు, వారికే సంబంధించింది అనుకుంటారని దేవుడికి ముందుగా రాశారు. అందరికీ దూరస్తులందరికీ. మనం చాలా దూరంగా ఉన్నాం కదా. మనం అన్యులం. భారతదేశంలో ఉన్నాం, మనందరం అన్యులం. మన అన్యులం అందరం ఏమవుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో స్వీకరించిన తర్వాత రక్షింపంది ఆయన బిడ్డలయ్యి. మరి ఇశ్రాయేలీయులు ఆ దేశంలో ఉంటే మనల్ని నూతన ఇశ్రాయేలు అంటారు. మనల్ని ఏమంటారు? నూతన ఇశ్రాయేలు జనాంగం అంటారు మనల్ని. కాబట్టి మనందరం దూరస్తులందరికీ కూడా ఇది చెందుతుంది వాగ్దానం అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఆయన ఇంకా చెప్పిన తర్వాత అక్కడ 41లో చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినం ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. దాని తర్వాత ప్రపంచ చరిత్రలో మన ఒంగోలు బాప్టిస్ట్ చర్చ్ ఉంది కదా, జూయిష్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. గొళ్ళకమ్మలో 1878వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ 1878 జూలై నెల 3వ తేదీ 2222 మంది బాప్తిస్మం పొందారు. దానికంటే తక్కువే కదా. అది ప్రపంచ రికార్డు. ఎందుకంటే నేను మా స్నేహితులు ఒకసారి అగస్టిన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ చర్చి గురించి మేము పేపర్లో రాయాలంటే లీగల్ అడ్వైజర్గా తీసుకున్నాను. ఏనంట రాయాలనుకుంటున్నాను సార్, మీరు ఏం చెప్తారని అన్నప్పుడు ఆయన ఒక బుక్ ఇచ్చాడు, చర్చి హిస్టరీ. దాంట్లో అది రాసి ఉంది. అది తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం అది రాయడానికి. ఆయన ఇజ్రాయేల్ ఇట్లా అమెరికా వెళ్ళిన ఫోటోలు కొన్ని ఇస్తే 2-3 తీసుకొని దాని గురించి రాయడానికి తీసుకొని చేశాను. అప్పుడు ఆయన ఇచ్చిన బుక్లో చదివాను నేను 2222. తర్వాత ఎక్కువ మంది బాప్తిసాలు పొందిన ఉంది. కానీ అది జరిగిన తర్వాత నెక్స్ట్ మన ఒంగోలులోని చర్చిదే ప్రపంచ రికార్డుగా ఉంది. గొళ్ళకమ్మలో 1 రోజు 2 రోజులు ఇస్తానే ఉన్నారంట బాప్తిసాలు. అంతమంది ఇటు పొదిలి ఇటువైపు చాలా దూరం ఇటువైపు. మరి అందుకే ఇది తల్లి సంఘం, పెద్ద సంఘం అంటారు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మొత్తానికి. తర్వాత వేరే చర్చలు డెవలప్ అయ్యి, మన డెవలప్ అయిన తర్వాత విడిపోయింది అనుకోండి. 10 లక్షల కన్నా ఎక్కువ మంది సభ్యత్వం ఉన్నప్పుడే విడిపోయింది. సంఘాలు ఎవరు విడిపోయింది. చాలా గ్రేట్ ఉంది అది. కాబట్టి దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఒకే చూపుకుంటేమో ఇది గొడవలు వస్తాయి కదా, అందుకే చెదరగొట్టేస్తారు. మరి అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం వీళ్ళందరూ అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి స్వాత ప్రకటించడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు నీ పేరు స్వాత ప్రకటించమని ప్రకటించరు. 8వ అధ్యాయం చూడండి, మీరు ఏమంటారు? వచ్చిన ఫస్ట్లో గొప్ప హింస కలిగిన ఉందా చూడండి. ఆ కాలం ముందు యెరూషలేములో 8వ అధ్యాయం సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి, వాళ్ళందరూ చెదిరిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు? సువార్తను
ప్రారంభించేవారు. కాబట్టి ఒకే చోట ఉంటే కాదు, మనందరం దేవుళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వెళ్ళి ఏం చేయాలి? సువార్త సేవ చేయాలి. మన సంఘంలో సన్నిధి ఉంది, అలాగే మనం బాగా వాక్యం చేసిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించాలి. సంఘంలో అనేకులు చేర్చాలి. ఇక్కడ 3000 మంది చేర్చగలరు. ఇంకో చోట చూసినట్టయితే సంఘంలో అనుదినము వాళ్ళు కొత్త వారిని సంఘంలో చేరుస్తున్నారని ఉంటుంది వాక్యాలు చెప్పి. మనం కూడా ఏం చేయాలంటే కేవలం పాస్టర్ గారు ఇక్కడ చెప్తే మీటింగ్లు పెడితే సరిపోదు. సంఘంలో మన అభివృద్ధి చెందిన వాళ్ళు, మన ఇళ్ళ దగ్గర వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళకి వాక్యం చెప్పి సంఘంలో చేర్చుకోవాలి. తెలిసిన వాళ్ళ సంఘాన్ని తీసుకురావాలి. అప్పుడే సంఘం విస్తరిస్తుంది.